హాయ్ హాయ్ ఇన్స్టెంట్గా ఇట్టే ఈజీగా 2 మినిట్స్లో డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. వెరీ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. చూస్తున్నారు కదా, ఇలాంటి చాపర్ ఒకటి కొనుక్కోండి. మీషోలో నేను బుక్ చేసుకున్నాను. అందులోని ఒక 10 బాదం పప్పులు, 10 జీడిపప్పులు, 10 బాదం పప్పులు, 10 జీడిపప్పులు, 10 పిస్తా, 10 వాల్నట్స్ వేసేసుకొని చూడండి, భలే క్రష్ క్రష్ అయిపోతుంది. చూసారా, ఇలా ఈ రకంగా చాప్ చేసేసుకోండి. చిన్న చిన్న గింజల్లాగా పొడిలాగా అయిపోతుందండి. అంటే పొడి అంటే అంత పొడి కాదండి, చాలా బాగుంటుంది. టేస్టీగా అయితే ఉంటుందండి. భలే తినొచ్చు. అందులో వితౌట్ షుగర్ అండి, వితౌట్ హనీ, వితౌట్ బెల్లం, ఇవన్నీ ఏమీ లేకుండాను ఓన్లీ డేట్స్. బయట మనం కొనుక్కుంటాం కానీ అందులోని పంచదార పొడి, బెల్లం పొడి ఇవన్నీ వేసేస్తారండి. చాలా స్వీట్గా అయిపోతాయి. అది మెరడం కోసం అనేది నెయ్యి కానీ పామాయిల్ కానీ ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఇన్స్టెంట్గా ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు. తినాలనుకున్న ప్రతిసారి 2 మినిట్స్లో రెడీ అయిపోతాయండి. చూసారు కదా, ఆ పప్పులన్నీ ఫ్రెష్ అయిపోయాయి కదండి. ఇప్పుడు డేట్స్ వేసుకున్నానండి, ఖర్జూరం, అందులో ఎండు ఖర్జూరం కూడా వేసుకోవచ్చు. ఇంకా మనం ఇంకేమైనా డేట్స్ వేసుకోవాలనుకున్నా సరే వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఖర్జూరం పేస్ట్ లాగా వస్తుందండి. ఇలా పేస్ట్ లాగా వస్తేనే మనకి లడ్డు అనేది చుట్టడానికి అవుతుంది. కానీ తింటే మాత్రం నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అండి. చాలా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా కూడా క్రష్ అయిపోతాయి. మిక్సీలో అయితే పేస్ట్ అయిపోయి ముద్దగా అయిపోయి ఆయిల్ అనేది వచ్చేస్తుంది. బాదం ఇది ఉంది కాబట్టి దాని ఆయిల్ అంతా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ రకంగా మనం అంతా మిక్స్ చేసేసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలండి. రోజు నైట్ లేదా రోజు ఆఫ్టర్నూన్ మనం లంచ్ కానీ డిన్నర్ కానీ తర్వాత ఇది ఒక్క లడ్డు తినండి. అట్ ద సేమ్ టైం షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు. ఓన్లీ డ్రై ఫ్రూట్సే కాబట్టి అందులో ఏమీ తీపి పదార్థం అంటూ ఏమీ వేయలేదు కాబట్టి. ఇంకా ఎక్కువ డేట్స్ వేసుకుంటే, ఎక్కువ స్వీట్నెస్ కావాలి అనుకుంటే ఎక్కువ డేట్స్ వేసుకోవచ్చండి. లేదు ఇది ఓవర్ అయిపోతుంది, ఈ స్వీట్నెస్ నాకు సరిపోతుంది, ఇది చాలే అని అనుకుంటే మాత్రం నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారం మీరు వేసుకోండి. చూస్తున్నారు కదా, జస్ట్ నార్మల్గా చూపెట్టడం కోసం అని మీకు చిన్న వీడియో అనేది చూపిస్తున్నానండి. మళ్ళీసారి ఎక్కువ క్వాంటిటీతో నేను చేసి చూపిస్తాను. ఇంకా పెద్ద పెద్ద బాల్స్ చేస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి బాబు కోసం అని నేను ఒక 4 బాల్స్ చిన్నవి చేశానండి. చిన్న లడ్డూల్లాగా చేశానండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. నములుతూ ఉంటే ఒక్కొక్క సీడ్ టేస్ట్ అనేది బాగా క్లారిటీగా ఎలిగేషన్ అవుతుంది. సో అందుకే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఒకసారి డ్రై ఫ్రూట్స్ టేస్ట్ అనేది బాగా నమిలి తెలుసుకోండి. బాగా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదే లాస్ట్ అండి. ఇంకా ఇలా అంటే ఇలా అయిపోతాయండి. ఈ చాపర్ మీషోలో ఉంటుందండి. డ్రై ఫ్రూట్ మిక్సర్ అని టైప్ చేస్తే వస్తుంది. ఇది ఓన్లీ జస్ట్ 100 రూపీసేనండి. చాలా భలే సూపర్గా వర్క్ అవుతుంది అది. చూసారు కదా, ఈ రకంగా లడ్డూలు చేసేసుకున్నానండి. ఎంత బాగున్నాయంటే అంత టేస్టీగా ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. డ్రై ఫ్రూట్స్ లడ్డు, ఇన్స్టెంట్ డ్రై ఫ్రూట్స్ లడ్డు 2 మినిట్స్లోనే అయిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మా వారు పక్క నుండి బెల్లాన్ని ఏమంటారో అని అడుగుతుంటే వితౌట్ షుగర్, వితౌట్ షుగర్ క్యాండీ అని చెప్తున్నారు. చూస్తున్నారు కదా, చాలా చాలా టేస్టీ అండ్ హెల్దీ అండ్ రెసిపీ అండి. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్.